హాయ్ అండి. లాస్ట్ వీడియోలో మీకు జైపూర్ వచ్చామని చెప్పాను కదా, అక్కడి నుంచి ఇక్కడ బస్ నుంచి హోటల్కి అయితే వెళ్తున్నాము. ఈ నెక్స్ట్ వీడియో ఇది వచ్చేసి కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోకి. నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ వ్లాగ్స్. ఇక్కడైతే మా వారు మా బాబు లగేజ్ పెట్టడానికి వెళ్ళారండి. కింద నేను మా పాప ఇక్కడైతే కూర్చున్నాము, వెతుక్కుంటుంది వాళ్ళ అన్నయ్య వాళ్ళని. ఇక్కడైతే కూర్చున్నాం అనమాట. మళ్ళీ విండో సీట్ సెలెక్ట్ చేసుకుంది మా అమ్మాయి. అదే రోజు అండి లాస్ట్ వీడియోలో ఫ్లైట్ దిగామని చెప్పాను కదా జైపూర్లో. అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళడానికి 1.5 to 2 hours పడుతుందంట. అందుకనేసి ఇక్కడ బస్సెస్ ఏర్పాటు చేశారనమాట. బస్సెస్ ఎక్కేసి మేమందరం వెళ్తున్నాము. ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట, కొలీగ్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీ లాగా. ఇక్కడైతే వెళ్ళే దారిలో ఉన్నామండి. ఇక్కడ రాజస్థాన్లో ఫేమస్ ఏంటంటే మార్బుల్స్ అనమాట. ఫ్లోరింగ్కి వాటికి యూస్ చేస్తారు మార్బుల్స్ అవన్నమాట. మార్బుల్ ఇక్కడ మైన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కొండలన్నీ ఇలాగే ఉంటాయండి. ఇక్కడ మైన్స్ ఈ కొండల్లో నుంచి తీస్తారంట. ఆ మార్బుల్ అనే రాయిని తీసేసి దాన్ని పాలిష్ చేస్తారు. చాలామంది మనకు కూడా ఇటు గుంటూరు సైడ్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అవి వేయించుకుంటూ ఉంటారు. మన సైడ్ అయితే ఎక్కువ టైల్సే ఉంటాయిలేండి. కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ వరకు వేయించుకుంటూ ఉంటారు ఇష్టం ఉంటే. ఇక్కడ ఇలా టెంపుల్స్ కూడా అదే రాయితో కడతారనమాట, మార్బుల్స్తోనే. వైట్ మార్బుల్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ. ప్రతి ఒక్క హోటల్స్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఫ్లోరింగ్, చిన్న చిన్న బొమ్మలు అలాంటివి కూడా షో పీసెస్ కూడా వాటితోనే చేసి ఉంటారు. ఇక్కడ మేమైతే బస్సులో వెళ్తున్నాము. టైం వచ్చేసి ఒక 12:31 అలా ఉంటుందండి. ఎండ అయితే బీభత్సంగా ఉంది జైపూర్లో. ఇందాక చూసాం కదా టెంపుల్, దానికి బోర్డు ఇక్కడ పెట్టారనమాట, ఇటు సైడ్ అని చెప్పి డైరెక్షన్ చూపిస్తూ పెట్టారు. ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. ఎండ అయితే విపరీతంగా ఉంది, చాలా ఎక్కువగా ఉందండి ఎండ. ఇవి ఇక్కడ వీకెండ్ మార్కెట్స్ లాగా పెడతారనుకుంటాను. సంతలని జరుగుతూ ఉంటాయి కదా, బట్టలు, కూరగాయలు అన్నీ అమ్ముతున్నారనమాట ఇక్కడ. అయితే రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడే ఒక 15 minutes అలా లేట్ అయిందనమాట, ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అయిపోయి. చాలా ఎక్కువగా ఉందండి క్రౌడ్ ఈ రోడ్ మొత్తం అనమాట. ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు మొత్తం సేల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. చిన్న చిన్న బట్టల షాప్స్ చిన్న చిన్నవి పెట్టేసుకున్నారనమాట. ఇక్కడే చిన్న చిన్న వస్తువులు, కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ ఈ సంతలాగా ఇక్కడ జరిగిద్ది అనుకుంటాను. నాకు కూడా సరిగ్గా తెలియదు. అయితే జనాలు విపరీతంగా అయితే ఉన్నారు. ఎండకి కూడా చాలా మంది ఉన్నారనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతుందంతే ఇక్కడ. ఇలా చిన్న చిన్న టెంట్స్ వేసేసుకొని పిల్లల టాయ్స్ వచ్చేసి చిన్న చిన్న ఆడుకునే బొమ్మలు అలాంటివి కూడా అమ్ముతున్నారనమాట ఇక్కడ. మన సైడ్ వచ్చేసి మదనపల్లి ఇటు ఎక్కువగా జరుగుతుంటాయండి ఇలాంటి సంతలు. ఇప్పుడు నేను ఇక్కడ జైపూర్లో చూడడం మొదటిసారి అనమాట. ఇప్పుడైతే హోటల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే హోటలు. ఇక్కడైతే ఇక్కడ బస్సెస్లో నుంచి దిగాలని చెప్పారు, వాళ్ళు వెల్కమ్ చేస్తారంట ఇక్కడ. హోటల్ అయితే బయట నుంచి చూస్తుంటే అపియరెన్స్ చాలా బాగుందండి. చాలా ఫేమస్ హోటల్ అంటే ఇది 5 star హోటల్. ఫెయిర్ మౌంట్ అని చెప్పేసి అంటారు జైపూర్లో. ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయంట ఇక్కడ. ఇప్పుడు మేము వచ్చిందైతే వెడ్డింగ్ కాదులేండి, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. బస్ అయితే దిగేసి లగేజెస్ అవి ఇచ్చి పంపించామన్నమాట లోపలికి. ఇప్పుడు మమ్మల్ని అందరిని ఇక్కడ ముందు బయటే ఉండమన్నారు. వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ ఎలిఫెంట్స్ పెట్టారనమాట. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. నాకైతే ఎలిఫెంట్స్ని చూసేసరికి భయం వేసిందండి, దగ్గరికి అయితే వెళ్ళలేదు నేను. మా వారు పిల్లలందరూ వెళ్ళి ఫొటోస్ అవన్నీ దిగారనమాట. నేను కొంచెం దూరం నుంచి వీడియోస్ అవి షూట్ చేశాను. చాలా బాగుందండి, చాలా సర్ప్రైజింగ్గా కూడా ఉంది. ఇప్పుడు ఎలిఫెంట్స్తో అలా ఫొటోస్ దిగడం అలా చాలా బాగుందనమాట. ఇక్కడ ముందు డాన్సర్స్ని కూడా పెట్టారు. బస్సెస్ని అయితే ముందు పంపించేస్తున్నారు లోపలికి. మేమందరం బయటే ఉన్నాం అనమాట. ఇక్కడ వాళ్ళు వెల్కమ్ చేయాలని చెప్పి ఇక్కడ ఆగాము. బస్సెస్ మొత్తం పంపించేసిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత మమ్మల్ని లోపలికి రమ్మన్నారు. మా వారు పిల్లలు ఎంత దగ్గరగా ఎలిఫెంట్ని తాగుతున్నారు. మా బాబు కూడా కొంచెం దూరం నుంచి తాకాడు అనమాట. నాకైతే భయం వేసేసింది. మీలో ఎంతమంది ఎలిఫెంట్ని టచ్ చేశారనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే ఇక్కడ డాన్సెస్ ఇలాంటివన్నీ బాగా పెట్టారనమాట. వీళ్ళు బాగా వెల్కమ్ చేయడానికి డ్యాన్స్ అయితే భలే వేస్తున్నారండి. వీళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంటే ఇక్కడ జైపూర్ రాజస్థాన్ డ్యాన్స్ అనుకుంటాను. వాళ్ళు కూడా అసలు ఎంత బాగా డాల్స్ వేసినట్టు వేస్తున్నారనమాట. ఇక్కడైతే లోపలికైతే వస్తున్నామండి. ఇక్కడ మా బాబు నేను వెనుకున్నాము. ఎండైతే విపరీతంగా ఉంది, ఫేస్ మొత్తం మంట పుడుతుందన్నమాట. అయితే ఇలా రోజ్ పెటల్స్ అవి వేసేసి మాకు వెల్కమ్ చేశారు. లగేజెస్ అవన్నీ ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ లేబుల్స్ వేస్తున్నారు ఎవరి లగేజెస్ వాళ్ళకని చెప్పేసి. ఇక్కడ మా పాప డోలు ఇలా కొంచెం సేపు కొడతానని చెప్తే దాన్ని వాయించమని చెప్తున్నాను. భయపడుతుంది వాళ్ళందరూ వేరే వాళ్ళు ఉండేసరికి.
करो बापी बापी నేను కూడా కొంచెం ట్రై చేశానండి ఎలా ఉందని. చాలా హెవీగా ఉంది కొట్టడానికి. నెక్స్ట్ ఇక్కడైతే మా వాళ్ళు బాగా డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే డ్యాన్స్ వేపిస్తారని చెప్పేసి ముందు వచ్చేసాము. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి లంచ్కి లోపలికి రమ్మంటున్నారు. లోపల కూడా వెల్కమ్ చూడండి ఎంత బాగా చేశారు. ఇలా అది వాయించుకుంటూనే మమ్మల్ని లోపల హోటల్ వరకు తీసుకెళ్లారనమాట. లోపల కూడా ఎంట్రన్స్లో కూడా ఇలా ఉన్నారనమాట మ్యూజిషియన్స్. ఎంతైనా రాజస్థాన్లో మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్స్ అండి వీళ్ళు. ఇక్కడికైతే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ షో కోసం అని చెప్పేసి ఇక్కడ యాంటిక్ పీసెస్ పెట్టారండి. మొత్తము హ్యాండ్ మేడ్ యాంటిక్ పీసెస్ అంట ఇవి. చాలా బాగున్నాయి. యాంటిక్ పీసెస్లో వినాయకుడిని కూడా పెట్టారండి. గణపతిని, లక్ష్మీ గణపతి తొండం అయితే ఇటు తిరుగుందనమాట. వినాయకుడికి కుడి పైపు తిరుగుందనమాట. లక్ష్మీ గణపతి అంటారంట. ఇవన్నీ యాంటిక్ అండి. వాళ్ళు హ్యాండ్ మేడ్తో చేస్తారనమాట. హ్యాండ్స్తో చేసినవంట. చాలా బాగున్నాయి. మొత్తం హ్యాండ్ మేడేనండి. మొత్తం హ్యాండ్స్తోనే చేస్తారంట వాళ్ళు. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ కోసం అని చెప్పేసి. ఇక్కడైతే వెల్కమ్ చెప్పేసి మాకు తిలకం అది పెట్టారండి. నేనైతే ఇక్కడ మెడ కింద పెట్టించుకున్నాను. బ్యాంగిల్ ఒకటి వేశారు. ఇలాంటి బ్యాంగిల్ అనమాట. వెల్కమ్ కోసం అని చెప్పి వాళ్ళ ట్రెడిషనల్ బ్యాంగిల్ వేశారు. మా పాపకు కూడా వేశారు. ఇప్పుడైతే లంచ్ కోసం వెళ్తున్నామండి. లంచ్ చేసేసి ఈవినింగ్ చిన్నపిల్లలకి యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు. అందుకోసమని లంచ్కి వెళ్తున్నాము. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. మొత్తం రాయల్ లుక్ అండి. హోటల్ మొత్తం రాయల్ లుక్లోనే ఉందన్నమాట. ఇది చిన్న చిన్న హ్యాండ్ వాషెస్ అని కానివ్వండి, చిన్న చిన్న డెటాల్ బాటిల్స్ కానివ్వండి, ఈ టిష్యూ స్టాండ్స్ కానివ్వండి, ఏవైనా కూడా మొత్తం రాయల్ లుక్తో చాలా బాగున్నాయి. మొత్తం వచ్చేసి రాయల్ అంబియన్స్ అండి. చాలా బాగుందన్నమాట హోటల్. ఇప్పుడైతే లంచ్కి వెళ్ళేసి ఈవినింగ్ వాళ్ళు చిన్నపిల్లలకి యాక్టివిటీస్ పెట్టారు. అక్కడికైతే వెళ్ళాలి. లంచ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళ్తాం అనమాట. ఇక్కడైతే డైనింగ్ హాల్కి వెళ్ళే దారిలో ఇలా షోకేస్ లాగా పెట్టారండి. ఇవి కూడా యాంటిక్ ఇంకా హ్యాండ్ మేడ్ పీసెస్ అంట. మొత్తం వుడ్తో, శాండిల్ వుడ్తో కొన్ని మెటల్తో వాటితో చేశారు. కొన్ని యాంటిక్ పీసెస్, కొన్ని హ్యాండ్ మేడ్ అలా ఉన్నాయన్నమాట. వీటిని షో పర్పస్ కోసం పెట్టారు వీళ్ళు. ఇక్కడ డైనింగ్ హాల్కి వెళ్ళే దారిలో లంచ్ అయితే అయిపోయిందండి. మా పాప కుల్ఫీ తింటే ఇక్కడ ఫొటోస్ దిగిందనమాట. ఇందాక చెప్పాను కదా మీకు రాజస్థాన్ మార్బుల్ అని చెప్పేసి. ఇలా మార్బుల్తోనే ఇలా సింహాలు ఇవన్నీ అనమాట. ఇలా ఉండేవన్నీ మొత్తం చిన్న చిన్న బొమ్మలు, షో పీసెస్ అన్నీ కూడా వాళ్ళు మార్బుల్తోనే చేస్తారండి ఇక్కడ ఎక్కువ. ఇక్కడ చిన్న ఇలా పాండ్ లాగా పెట్టేసి అందులో ఫిషెస్ని వదిలేరు. ఇంట్లో కూడా ఉండేదండి ఒక ఎక్వేరియంలో ఇలాంటి ఫిషెస్ ఉండేవి, గోల్డ్ ఫిషెస్. అవి తర్వాత ఎండలు కొంచెం స్టార్ట్ అయ్యేసరికి కొంచెం ఎక్కువ అయ్యేసరికి చనిపోయాయి. మా పాపకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే చాలా పెంచుతున్నారు. ఇక్కడ చాలాసేపటి వరకు కూర్చొని ఫిషెస్ని చూసిందనమాట. పిల్లలందరూ ఇక్కడికే వచ్చి ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేశారు బాగా. ఇవి మనం ఎక్కడైతే నిలబడ్డామో అన్ని ఫిషెస్ అక్కడికే వస్తున్నాయండి. ఇవి మనం ఏదైనా ఫుడ్ అది ఇస్తామని వేస్తామని చెప్పేసి వస్తున్నాయో ఏమో. ఎవరైతే చిన్నపిల్లలు వచ్చి నిలబడ్డారంటే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నాయి గ్రూప్ లాగా. ఈవినింగ్ అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి ఈవెంట్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ పిల్లల కోసం, చిన్నపిల్లల కోసం పప్పెట్ షో పెట్టారండి. మనం చిన్నప్పుడు తోలు బొమ్మలాట ఏదో అంటాం కదా, అలాగా.
వాళ్ళు పాపం ఇలా సింగ్ చేస్తూనే మొత్తం స్టోరీ చెప్తున్నారనమాట. ఈ బొమ్మలతో స్టోరీ చెప్తున్నారు. వాళ్ళ రాజస్థానీ లాంగ్వేజ్లో చెప్తున్నారనమాట ఈ స్టోరీ. కొంచెం హిందీ కూడా మిక్స్ అయింది కాబట్టి మాకు కొంచెం అర్థమైందనమాట. మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసిందండి ఈ షోని. ఇక్కడ పప్పెట్ షో అయిపోయిన తర్వాత దాని పక్కన ఇదొక యాక్టివిటీ పెట్టారండి. ఇక్కడ క్లే పాటరీ అంట ఇది. ఇక్కడ క్లేతో ఇలా పాట్స్, చిన్న చిన్న పాట్స్ కానీ దీపాలు కానీ అలా చేస్తున్నారనమాట. మా వారు పార్టిసిపేట్ చేశారు ఇందులో. మా పాపని బాబుని పెట్టమంటే మట్టి తగులుతుందని మా బాబు పెట్టలేదు. వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తారనమాట. ఇక్కడ ఇలా చేయండి అని చెప్పి చెప్తారు. మనం అలాగా ఆ డైరెక్షన్స్లో ఫింగర్స్ని మూవ్ చేస్తుంటే అక్కడ ఆ పాట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. మనకు రావట్లేదు, మూవ్ అవ్వట్లేదు అన్నప్పుడు తను కూడా ఇలా చేసి చూపిస్తాడనమాట. వాళ్ళైతే చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు, వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి. ప్రొఫెషనల్స్ కదండి వాళ్ళు, బాగా ఈజీగా చేసేస్తారు. వితిన్ సెకండ్స్లోనే బాగా మూవ్ చేసేస్తూ ఇలా పైకి బాగా పెద్దగా వచ్చేసింది అనమాట. అది దీపం లాంటిది తయారు చేస్తున్నాడు. దీపపు కుంది అంటారు కదా, అది పాట్ చేయాలంటే లేట్ అవుతుందని చెప్పేసి అది చిన్న చిన్నవి దీపపు కుందీలు చేస్తున్నాడు. ఈ రాజస్థాన్లో ఫేమస్ అంటండి ఇవన్నీ. ఇలాగా చిన్న చిన్న యాక్టివిటీస్ ఇవి పెడతారంట పిల్లల కోసం. ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి పిల్లలు పెట్టాడనమాట. ఇలా మొత్తం పూర్తిగా చేసేసిన తర్వాత నేను కూడా ట్రై చేశాను ఎలా ఉంటుందో అని చెప్పేసి. చాలా ఫాస్ట్గా రన్ అవుతుందండి అది సర్కిల్ అనేది. కిందన్న సైకిల్ మన వల్ల అయితే కాదు, వాళ్ళు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది మట్టి కూడా. మనం కొంచెం రాంగ్ డైరెక్షన్లో ఫింగర్స్ మూవ్ చేసామంటే మొత్తం స్పాయిల్ అయిపోద్ది అనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. అది కాకుండా అది మట్టి కూడా చాలా సెన్సిటివ్ ఉంది, చాలా ఫైన్గా కూడా ఉందన్నమాట. వాళ్ళకి అలవాటు కాబట్టి చాలా ఈజీగా చేస్తున్నారు. నేను కూడా ట్రై చేశానండి కొంచెం స్లోగా, భయం వేసింది నాకైతే. ఎక్కువ అయితే మా వారిలాగా టచ్ చేసి చేయలేదు కానీ కొంచెం ఎడ్జెస్ అవి చూశాను ఇలాగా. అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా సెన్సిటివ్గా కూడా ఉంది. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు పాట్స్ చేయడం. ఇప్పుడు ఇది చాలామంది కూడా ఇళ్ళల్లో కూడా ట్రై చేస్తున్నారు అనుకుంటాను. ఇది కూడా ఒక చిన్న హాబీ లాగా అయిపోయింది అందరికీ. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి, అందరూ ఈ ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుందన్నమాట. తర్వాత వాళ్ళు ఇలా చిన్న దారం తీసుకొని దాన్ని కట్ చేసేసి తీశారు. అది రెడీ అయిన తర్వాత మనకు చాలా హ్యాపీగా ఉందన్నమాట చూస్తే. మనమే రెడీ చేసాము అన్నట్టు. మేమైతే రెడీ చేయలేదులేండి, తనే చేసాడు మొత్తము. కొంచెం లైట్గా టచ్ అయితే చేసామంతే. ఇదైతే డ్రై అవ్వాలంటండి, డ్రై అయిన తర్వాత తీసుకోవాలంట. వచ్చేసి ఇక్కడ రింగ్స్ గేమ్ అండి. మామూలుగా మనం ఇక్కడ చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో అలా చూస్తుంటాం కదా రింగ్స్ వేయడం అనేది. అలా చిన్న రింగ్స్ గేమ్ పెట్టారు. మా పాప పార్టిసిపేట్ చేసింది, వాళ్ళ డాడీ ఇలా చెప్పి వేయించారనమాట. మా బాబు కూడా వేశాడు, నేను కూడా వేశాను. అయితే ఎవరికి 3 రింగ్స్ పడలేదులేండి, ఒక్కొక్కటి పడ్డది. మా పాపకైతే పడలేదు, మా బాబుకైతే ఒక రింగ్ పడింది, నాకు కూడా ఒక రింగే పడింది. ఇవన్నీ పిల్లల కోసం యాక్టివిటీస్ అండి, ఇంకా చాలా పెట్టారు. మేమైతే కొన్ని పార్టిసిపేట్ చేసాము. కొంచెం చిన్న పిల్లలకి కోన్స్ అలాంటివి వేయడం, మెహందీ అలాంటివి కూడా పెట్టారు ఇక్కడ. ఒకటే పట్టదని చెప్పి వాళ్ళ డాడీ నవ్వుతున్నారు. నెక్స్ట్ నన్ను వేయమన్నారు. నేను వేయకపోతే మా బాబు మా వారు ఎక్కిరిస్తూ ఉంటారండి నన్ను. ఆల్రెడీ నా మీద జోకులు స్టార్ట్ అయిపోయాయి. నేనైతే 3 రింగ్స్ వేసేద్దామని ఊపుతో తీసుకున్నాను కానీ ఒకటే వేశాను. ఇక్కడ మనకు నార్మల్గా ఎగ్జిబిషన్స్లో అలా ఇచ్చినట్టు గిఫ్ట్స్ ఏమి ఇవ్వరండి. నార్మల్గా మనం వేసుకోవడం ఏదో టైంపాస్ కోసం చిన్న యాక్టివిటీస్ అనమాట. అక్కడ పిల్లలు ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ అనమాట. చిన్న చిన్న గేమ్స్ అలాంటివన్నీ అనమాట. గేమ్స్ ఆడిన తర్వాత ఇక్కడ చిన్న బ్యాంగిల్స్ కూడా రెడీ చేస్తున్నారండి. నెక్స్ట్ ఫొటోస్ కూడా పెట్టారనమాట పక్కన. ఆ ఫోటో షూట్స్ కూడా దిగాము. దాని తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్, తను కూడా రాజస్థాన్ ట్రెడిషన్ అంటండి ఇది. లక్క అనుకుంటాను, ఇది లక్కతో బ్యాంగిల్స్ చేస్తారంట వాళ్ళు. ఇదైతే ఇలా హీట్ చేస్తున్నారు ముందు. చాలామంది చేయించుకుంటున్నారు అక్కడ, హెవీగా ఉంది రష్. నేనైతే పాప కోసం ఒక చిన్న బ్యాంగిల్ చేయించాను. 2 చేయిద్దాం అనుకున్నా కూడా అక్కడ టైం దొరకలేదు. ఇది వాళ్ళు హీట్ చేసి మళ్ళీ దాన్ని మౌల్డ్ చేసి డ్రై అయిన తర్వాత ఇస్తారనమాట. అక్కడ దగ్గరగా మనం ఒక 10 to 15 minutes నిలబడాల్సి వస్తుంది. ముందుగా అయితే దాన్ని మొత్తాన్ని ఇలాగా ఫైన్గా కాలుస్తున్నారు ఎక్కువసేపు. కింద దాంట్లో మొత్తం చార్కోల్ లాగా పెట్టేశారనమాట నిప్పులు. అదంతా ఆ వేడికి ఇది మొత్తం మెల్ట్ అయ్యేసి ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాన్ని మెల్ట్ అయిన తర్వాత ఫైన్ చేస్తారనమాట, పొడిగా బ్యాంగిల్ లాగా ఫైన్ చేస్తారు. అదైతే తొందరగా బ్రేక్ అవుతుందండి, చాలా సెన్సిటివ్గా ఉంది. ఒకసారి ఇచ్చింది అయితే బ్రేక్ అయింది నాకు.
మళ్ళీ చేసి ఇచ్చారనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను ఊరికి కూడా. అలాంటివి రేర్ థింగ్స్ మనం ఇక్కడ చూడం కదండి, అవి చూసినప్పుడు తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటే ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి వేసాను. కానీ మా పాపకి పగలగొట్టేసిద్దని చెప్పేసి తీసి గుర్తుగా ఉంటుందని అలాగే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేశాను. ఇలాగైతే ముందుగా ఫైన్ చేస్తారండి. వాళ్ళకి ఎంతైతే హ్యాండ్ చూసుకుంటారు, ముందు ఎంతైతే మెజర్మెంట్ కావాలో అంత చూసేసుకొని కట్ చేసేసుకుంటారు. ఆ డిజైన్ అంతా సెట్ అయిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత దాన్ని బ్యాంగిల్ లాగా మౌల్డ్ చేస్తారనమాట. ఇలాగా మొత్తం ఆ కలర్స్ అన్నీ వాళ్ళకు కరెక్ట్గా లేయర్స్లో రావాలి. అలా లేయర్స్ లాగా వచ్చిన తర్వాత పాప హ్యాండ్ ఎవరికైతే బ్యాంగిల్ చేయించుకుంటున్నామో వాళ్ళ హ్యాండ్ చూసి ఆ హ్యాండ్ సైజ్ని బట్టి కట్ చేస్తారు వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నారు చూడండి. ఇలా కట్ చేసేసి దాన్ని స్టిక్ చేస్తారనమాట. మళ్ళీ హీట్ చేసేసి ఫైన్ చేస్తారు ముందు. ఇలాగ మొత్తం ఫైన్ చేస్తారనమాట. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ హీట్ చేసేసి జాయిన్ చేస్తారు. ఈ జాయింట్స్ కొంచెం కరెక్ట్గా పడకపోతే బ్రేక్ అయిపోతూ ఉంటాయండి. అందుకనేసి అక్కడే నిలబడి మనం చూసి జాయిన్ చేయించుకోవాలన్నమాట. ఇలాగ మనకు కావాల్సిన సైజెస్లో కావాల్సిన కలర్స్లో చేసిస్తారు వాళ్ళు. పెద్ద బ్యాంగిల్స్ కావాలంటే పెద్దవి, చిన్నవి వాళ్ళు ఏ సైజ్ కావాలంటే అవి చేస్తారనమాట. ఇలాగా థిక్నెస్లో కూడా చేస్తారనమాట. దాన్ని ఇలా స్టిక్ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ సైజులోకి తీసుకొస్తారు. ఇలాగా వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. తర్వాత వెంటనే ఇవ్వరండి, అది కూడా కొంచెం సేపు డ్రై అవ్వాలంట. ఇంకో బ్యాంగిల్ అయితే చేస్తున్నారు పక్కన, అది కాసేపు డ్రై అయిన తర్వాత ఇస్తారనమాట మనకి. ఈ కలర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకో కలర్ పక్కన ఉంది, ఆ కలర్ కూడా ఇస్తారనమాట. మళ్ళీ మనకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ పక్కనైతే డిఫరెంట్ కలర్స్లో చేస్తున్నారు వాళ్ళు. బ్యాంగిల్స్ మొత్తము డిఫరెంట్ సైజెస్లో, అలాగా థిక్నెస్ తక్కువగా ఉన్నవి, ఎక్కువగా ఉన్నవి అవి కూడా చేశారనమాట. టాలెంటేనండి ఇది. ఈ టాలెంట్ తెలిసిన వాళ్ళు ఇంకా ఏ సైజెస్లో అయినా ఎలా అయినా చేయగలరు అనమాట. ఇదిగోండి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అనమాట. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ చేయడానికి యూజ్ అయ్యాయి అనమాట వాళ్ళ దగ్గర ఉండేవి. ఇలాంటి టాలెంట్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ రాజస్థాన్లో. మ్యూజిషియన్స్ కానివ్వండి, ఇలాంటివి చిన్న మెహందీ కోన్స్ పెట్టేవాళ్ళు, వాళ్ళందరూ చాలామంది ఉన్నారనమాట, ఆర్టిస్టులు లాగా. మేము నిలబడి చూసేంతలోపే ఆ బ్యాంగిల్ డ్రై అయ్యేంతలోపే ఇంకో బ్యాంగిల్ కూడా చేసేసాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాంగిల్ తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయాయన్నమాట. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయన్నమాట. స్టే హెల్తీ అండ్ హ్యాపీ. బాయ్ అండి.